అబ్బా! బ్యాంక్‌కి వెళ్ళాలి అంటే, ఏదో ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసినట్టుగా ఉంది బ్యాంక్‌కి వెళ్ళాలి అంటే. ఎనఫ్. మీరు బ్యాంక్‌లో యూజ్ చేసే అన్ని సిట్యుయేషన్స్‌కి స్టార్ట్ నుండి ఎండ్ వరకి ఈరోజు మీరు ఇంగ్లీష్‌లో నేర్చుకోబోతున్నారు. విదిన్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్. రైట్? మీరు బ్యాంకుకి వచ్చారు. అక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ మీరు బ్యాంకుకి వచ్చారు. అక్కడ అకౌంట్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? యూ ఆర్ ఆస్కింగ్ ఫర్ అకౌంట్ ఫార్మ్. అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ ఉండాలి కదా! ఇంతకు ముందు అంటే ఇప్పుడు కూడా మనకి ఆన్‌లైన్‌లో ఉంది. బట్ అస్యూమింగ్ దట్ యూ ఆర్ విజిటింగ్ ఏ బ్యాంక్. మీరు బ్యాంక్‌ని విజిట్ చేస్తున్నారు. అక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ అడుగుతున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ, ఐ వుడ్ లైక్ టు ఓపెన్ యువర్ సేవింగ్స్ అకౌంట్. మీరు అక్కడ అడుగుతున్నారు. అక్కడ ఉన్న అకౌంటెంట్స్‌ని అంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్‌ని, ఎక్స్‌క్యూజ్ మీ సర్ ఆర్ మేడమ్, ఐ వుడ్ లైక్ టు ఓపెన్ ఎ సేవింగ్స్ అకౌంట్. నేను ఒక సేవింగ్స్ అకౌంట్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను సర్ ఆర్ మేడమ్. బ్యాంక్ స్టాఫ్ ఏమంటారు? ష్యూర్ సర్, ష్యూర్ సర్, ప్లీజ్ టేక్ దిస్ ఫార్మ్. ష్యూర్ సర్, ప్లీజ్ టేక్ దిస్ ఫార్మ్. సర్, బ్యాంక్ వాళ్ళు మీకు ఫార్మ్ ఇస్తున్నారు. మీరేమంటున్నారు? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ఫిల్ దిస్? సపోజ్ మీకు ఫిల్ చేయడం రాదు అనుకుందాం. జనరల్‌గా వస్తది. బట్ రాదు అనుకుందాం. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, కొద్దిగా చెప్తారా? హౌ టు ఫిల్ దిస్, ఎలా ఫిల్ చేయాలి దీన్ని? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ఫిల్ దిస్, ఎలా ఫిల్ చేయాలి దీన్ని? బ్యాంక్ స్టాఫ్ అంటున్నాడు, యెస్, ఫిల్ యువర్ నేమ్, అడ్రస్, ఐడి డీటెయిల్స్ అండ్ సైన్ ఎట్ ద బాటమ్. మీరు ఫామ్ ఇచ్చాడు కదా! సో, మీ పేరు, మీ అడ్రస్, మీ పాన్, ఆధార్ ఇవేవైతే ఉంటాయో బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయండి. ఎట్ ద ఎండ్ సైన్ ఎట్ ద బాటమ్, సైన్ ఎట్ ద బాటమ్. బాటమ్‌లో సైన్ చేయండి అని చెప్తున్నాను. ఫన్నీగా ఇక్కడ కొన్ని పాయింట్స్‌ని ఫన్నీగా యాడ్ చేశాను. మీరు డోంట్ టేక్ మీ రాంగ్. జస్ట్ ఏంటి అంటే ఫన్నీ. మనం లెర్నింగ్ చేసేటప్పుడు అంత సీరియస్‌గా వెళ్తే బాగుండదు కాబట్టి కొద్దిగా ఫన్నీ ఉండాలని పెట్టాను. ఇందులో ఉన్నాయన్నీ కొన్ని అక్కడక్కడ యాడ్ చేసినయి ఓన్లీ ఫర్ ద ఫన్ పర్పస్. డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే. బాటమ్ ఎక్కడ? ఓకే. బాటమ్‌లో ఎక్కడ? ఫార్మ్‌కి మీరు బ్యాంక్‌లో ఏదైనా అకౌంట్ ఓపెనింగ్ ఫార్మ్ కానీ ఏదైనా చూసినప్పుడు కొన్ని దగ్గర సైన్ ఇట్లా ఇది ఇది పేపర్ అనుకోండి. ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది టాప్‌లో, ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, ఇక్కడ లాస్ట్‌లో ఉంటుంది. సైన్ చేయమని అలా ఉంటది. ఇక్కడ సర్కాస్టిక్‌గా ఒక ఆన్సర్ ఏమడుగుతున్నాడు చూడండి. ఫార్మ్‌కి ఎక్కడ? టాపా? టాప్, మిడిల్, బాటమ్ అన్నీ సేమ్‌గా ఉన్నాయి. సర్కాస్టిక్‌గా అన్నమాట. సో, స్టాఫ్ అంటున్నారు, లాస్ట్ పేజ్ సార్, నవ్వుకుంటా అంటున్నాడు. లాస్ట్ పేజ్ సార్, లాస్ట్‌లో ఉన్న దానిలో సైన్ చేయండి అని చెప్తున్నారు. సీన్ 2 ఇక్కడ ఏంటి? మీరు ఫైల్ ఆ ఫార్మ్ ఫిలప్ చేయాలి కదా! చేశారు కదా! దాన్ని ఇప్పుడు ఇస్తున్నారు అక్కడికి. I always get confused between the signature and date. Last time I put signature on the date, date on the signature. అంటే నేను ఎప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఫార్మ్ ఫిలప్ చేయడంలో. లాస్ట్ టైమ్ డేట్ ప్లేస్‌లో సిగ్నేచర్ చేశాను. సిగ్నేచర్ ప్లేస్‌లో డేట్ చేశాను. అంటే ఇవి కొన్ని మనం ఫన్నీగా ఉండడానికి, కొద్దిగా లెర్నింగ్‌ని ఇంట్రెస్ట్‌గా చేయడానికి కొన్ని యాడ్ చేశాను. మసాలా టైపు. బ్యాంక్‌లో ఇలా ఉంటదని కాదు. కొన్ని మసాలా టైప్ యాడ్ చేశాను. రైట్? బ్యాంక్ స్టాఫ్ అంటున్నారు, సార్ దిస్ టైమ్ ప్లీజ్ చెక్ ట్వైస్. సార్ దిస్ టైమ్ ప్లీజ్ చెక్ ట్వైస్. ఈసారి 2 సార్లు చెక్ చేసుకోండి సార్. సిగ్నేచర్ ప్లేస్‌లో సిగ్నేచరే పెట్టండి. సైన్ డేట్ ప్లేస్‌లో డేటే పెట్టండి అని చెప్తున్నారు ఇక్కడ. మీరేమంటున్నారు? ఐ విల్ బి వెరీ కేర్‌ఫుల్. నేను కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఐ విల్ బి వెరీ కేర్‌ఫుల్. లాస్ట్ టైమ్ దే ఆల్మోస్ట్ ఓపెన్డ్ ఎన్ అకౌంట్ ఫర్ మై ఫాదర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ. నేను ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఉంటాను. కానీ లాస్ట్ టైమ్ ఏమైంది అంటే ఆల్మోస్ట్ మా ఫాదర్‌కి అకౌంట్ ఓపెన్ చేయబోయారు వాళ్ళు నాకు చేసే ప్లేస్‌లో. అంటే నేను ఏదో మిస్టేక్ చేశాను. దానివల్ల నా ప్లేస్‌లో మా ఫాదర్‌కి అకౌంట్ ఓపెన్ చేయబోయారు వాళ్ళు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి.
ఐ విల్ బి వెరీ కేర్ఫుల్, నేను కేర్ఫుల్గా ఉంటాను. లాస్ట్ టైం జరిగింది ఏంటి, దే ఆల్మోస్ట్ ఓపెన్ చేసేసారు. ఏంటి, ఎన్ అకౌంట్ ఓపెన్ చేశారు ఫర్ మై ఫాదర్, మా ఫాదర్కి ఇన్స్టెడ్ ఆఫ్ మీ, నాకు చేయకుండా అకౌంట్ మా ఫాదర్కి వాళ్ళు ఆల్మోస్ట్ అకౌంట్ ఓపెన్ చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ సబ్మిటింగ్ చెక్ ఫర్ డిపాజిట్. ఇప్పుడు మీరు ఒక చెక్ తీసుకొని వచ్చారు, మీ దగ్గర ఒక 10 lakhs రూపీస్ చెక్ ఉంది. ఆ చెక్ని మీరు బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. అప్పుడైతే కానీ మీ అకౌంట్కి డబ్బులు రావు కదా. సో మీరు డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అన్నది. ఇయర్ ఈస్ ద చెక్, ఐ వుడ్ లైక్ టు డిపాజిట్ ఇట్. ఇయర్ ఈస్ ద చెక్, ఐ వుడ్ లైక్ టు డిపాజిట్ ఇట్. ఇది చెక్, నేను దీన్ని డిపాజిట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ స్టాఫ్ ఏమంటున్నారు, డూ యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇయర్, మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా. మీరు అకౌంట్లో చెక్ డిపాజిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ అకౌంట్ ఉండాలి కదా. ఏదైనా బ్యాంకుకి వెళ్ళి మీరు చెక్ డిపాజిట్ చేయాలి అంటే అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో అలాంటి టైంలో వాళ్ళు అడుగుతున్నారు, డూ యూ హ్యావ్ ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్ ఇయర్, డూ యూ హ్యావ్ మీకు ఉందా ఏంటి బ్యాంక్ అకౌంట్ ఇయర్, డూ యూ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఇయర్, ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడుగుతున్నారు. ఐఎమ్ ఓపెనింగ్ వన్ టుడే, ఈ రోజు నేను ఓపెన్ చేస్తున్నాను ఒకటి అంటున్నాడు. ఐఎమ్ ఓపెనింగ్ వన్ టుడే, ఈ రోజు ఓపెన్ చేస్తున్నానని ఎవరు అంటున్నారు, కస్టమర్ అంటున్నాడు. స్టాఫ్ అంటున్నారు, ఓకే సార్ ప్లీజ్ రైట్ యువర్ అకౌంట్ నంబర్ ఇయర్. ఓకే సార్ ప్లీజ్ రైట్ యువర్ అకౌంట్ నంబర్ ఇయర్, అంటే మీ అకౌంట్ నంబర్ ఇక్కడ రాయండి సార్ అంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఏమన్నాడు, నేను ఈరోజు అకౌంట్ నంబర్ని ఓపెన్ చేస్తున్నా అన్నాడు. ఇంకా ఓపెన్ అయిందో కాలేదో వీ డోంట్ నో. ఐ డోంట్ నో ఇట్ ఎట్, నాకు ఇంకా అకౌంట్ నెంబర్ తెలియదు. ఐ డోంట్ నో ఇట్ ఎట్. యూ డిడ్ నాట్ గివ్ మీ వన్ అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్, దానికోసమే మాట్లాడుతున్నారు కాబట్టి యూ డిడ్ నాట్ గివ్ మీ వన్ అంటే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు ఇంకా తెలియదు, ఇవ్వలేదు మీరు అని చెప్తున్నారు. స్టాఫ్ అంటున్నాడు, సారీ సార్ మై మిస్టేక్, సారీ సార్ మై మిస్టేక్. సీన్ 4 ఇక్కడ ఏంటి, మీరు ఏటీఎం కార్డుది ఇష్యూ ఉంది, మీరు మేబీ పాస్వర్డ్ మర్చిపోయారు, ఆ పాస్వర్డ్ని రీసెట్ చేయమనేసి బ్యాంక్లో రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఐ ఫర్గాట్ మై ఏటీఎం పిన్, ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎంలో వెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా మేడం మొబైల్ నెంబర్తోని అని అనకండి. ఇక్కడ మనము బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ కోసం మాట్లాడుతున్నాం. సో ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై ఏటీఎం పిన్, నేను ఏటీఎం కార్డ్ పిన్ని పాస్వర్డ్ని మర్చిపోయాను. వాట్ షుడ్ ఐ డూ నౌ, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, వాట్ షుడ్ ఐ డూ నౌ, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. స్టాఫ్ అంటున్నారు, యు నీడ్ టు అప్లై ఫర్ పిన్ రీసెట్, మీరు పిన్ రీసెట్కి అప్లై చేసుకోవాలి. అంటే అప్లై చేసుకోవడం అంటే రిక్వెస్ట్ పెట్టాలి బ్యాంక్లో. మీరు అంటున్నారు, మీరు కస్టమర్, విల్ ఐ గెట్ న్యూ పిన్ టుడే, ఈరోజు నాకు కొత్త పిన్ వస్తుందా, విల్ ఐ గెట్ వస్తుందా ఏంటి, న్యూ పిన్ టుడే, ఈరోజు విల్ ఐ గెట్ న్యూ పిన్ టుడే, నాకు కొత్త పిన్ ఈరోజు వస్తుందా అని అడుగుతున్నారు. స్టాఫ్ అంటున్నారు, నో సార్ దిస్ ఈజ్ ఎ బ్యాంక్ నాట్ ఏ పానీపూరి సెంటర్. ఇది కూడా సర్కాస్టిక్ అని, డోంట్ టేక్ మీ రాంగ్. ఇది బ్యాంక్, పానీపూరి సెంటర్ కాదు, అంటే ఇమీడియట్గా రాదు, టైం పడుతుంది, పానీపూరి అయితే ఇమీడియట్గా వస్తుంది అనేసి సర్కాస్టిక్గా ఇక్కడ వస్తుంది, జస్ట్ ఫర్ లాఫింగ్ పర్పస్, జస్ట్ టు లాఫ్. యూ ఓకే హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ పడుతుంది, ఎంత టైం పడుతుంది. స్టాఫ్ అంటున్నాడు 3 working days, బ్యాంక్ స్టాఫ్ చెప్తున్నాడు. సీన్ 4 ఏంటి, ఇష్యూ విత్ అకౌంట్ ఫామ్లో ఏదో ఇష్యూ ఉంది. స్టాఫ్ దగ్గరికి వెళ్ళారు, స్టాఫే చెప్తున్నారు, సార్ యూ డిడ్ నాట్ అటాచ్ యువర్ ఆధార్ ఫోటోకాపీ అంటే జిరాక్స్ కాపీ మనం పెడతామా ఇట్లా, అది జిరాక్స్ కాపీ పెట్టలేదు అని చెప్తున్నారు. యూ డిడ్ నాట్ అటాచ్ చేయలేదు, పెట్టలేదు, ఏంటి యువర్ ఆధార్ ఫోటోకాపీ అంటే జిరాక్స్ కాపీ. కస్టమర్ అంటున్నాడు, అయ్యో ఐ ఫర్గాట్ కెన్ ఐ ఈమెయిల్ ఇట్, నేను మర్చిపోయాను, కెన్ ఐ ఈమెయిల్ ఇట్, నేను ఈమెయిల్ చేయొచ్చా. స్టాఫ్ అంటున్నాడు, నో సార్ ఫిజికల్ కాపీ ఓన్లీ, నాకు ఈమెయిల్ వద్దు, నాకు ఫిజికల్ కాపీ పేపర్ పైననే కావాలి అని అంటున్నాడు. కస్టమర్, ఓకే జిరాక్స్ షాప్ ఎక్కడ సార్, జిరాక్స్ షాప్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. స్టాఫ్, లెఫ్ట్ సైడ్ బట్ పవర్ కట్ ఉంది, జిరాక్స్ మిషన్ పని చెయ్యట్లేదు.
సీన్ 4 టాకింగ్ టు మేనేజర్ దగ్గరికి వెళ్ళారు. యు గో టు ద మేనేజర్. అక్కడ మీరు మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేనేజర్ అంటున్నాడు, గుడ్ మార్నింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను? మీరు అంటున్నారు కస్టమర్, ఐ ఓపెన్ ఏ న్యూ అకౌంట్. నేను న్యూ అకౌంట్ ఓపెన్ చేశాను, బట్ ఐ ఫర్గాట్ టు అటాచ్ మై ఆధార్ కాపీ. నేను న్యూ అకౌంట్ ఓపెన్ చేశాను, కానీ అటాచ్ చేయడం మర్చిపోయాను ఆధార్ కాపీని, అంటే జిరాక్స్ కాపీ పెట్టడం మర్చిపోయాను అంటున్నారు. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. మేనేజర్ అంటున్నారు నో ప్రాబ్లం, యూ కెన్ సబ్మిట్ ఇట్ లేటర్. పర్వాలేదు, రేపు ఎప్పుడు తర్వాత తెచ్చి సబ్మిట్ చేయండి. యూ కెన్ సబ్మిట్, తర్వాత సబ్మిట్ చేయొచ్చు. యూ కెన్ సబ్మిట్ ఇట్ లేటర్, మీరు తర్వాత సబ్మిట్ చేయొచ్చు అంటున్నారు. మీరు అంటున్నారు థ్యాంక్ యూ సార్ ఆల్సో. థ్యాంక్ యూ సార్ అన్న తర్వాత ఫుల్ స్టాప్ ఉంది కదా, ఒక సెకండ్ పాజ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్ ఆల్సో కెన్ ఐ చెక్ మై బ్యాలెన్స్. నేను బ్యాలెన్స్ చెక్ చేయొచ్చా అంటే, మీరు బ్యాలెన్స్ చెక్ చేసి చెప్పండి అనేసి. బ్యాంక్ మేనేజర్ కదా, తనకి యాక్సెస్ ఉంటుంది, తినకి యాక్సెస్ ఉండదు కదా బ్యాంక్లో వెళ్ళిన తర్వాత. సో కెన్ ఐ చెక్ మై బ్యాలెన్స్ అంటే, మీరు నా బ్యాలెన్స్ చెప్తారా సార్ అని అడుగుతున్నారు. మేనేజర్ అంటున్నాడు యర్ అకౌంట్ ఈజ్ న్యూ అకౌంట్, ఇంతకు ముందుకే కదా ఓపెన్ చేసిండు. బ్యాలెన్స్ ఈజ్ జీరో, సూపర్ జీరో. ఇది కూడా సర్కాస్టికే, జోక్ అంతే. కస్టమర్ అంటున్నాడు అర్థమైంది సార్, కనీసం జీరో బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది. సో దట్స్ ఇట్. టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎన్ ఎంటైర్ బ్యాంక్ విజిట్, స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఇంగ్లీష్లో. సో నెక్స్ట్ టైం వెన్ యూ విజిట్ ఎ బ్యాంక్, యూ won't be scared of forms, you won't be scared of counters, you won't be scared of English, because you know what to talk and how to talk. If you find this content useful, please don't forget to like and share with your friends who says English ante bayam bhayya, English ante bayam bro అన్న వాళ్ళకి ఇది తప్పకుండా షేర్ చేయండి. Let's learn English perfectly and let's learn English together. Okay friends, that's all for the day. Thank you. Have a great day.